ప్రతి గృహము కుసుమహరుల నిలయమే, ప్రతి హృదయం కుసుమహరు నివాసమే. ప్రతి గృహము కుసుమహరుల నిలయము 801 ఎపిసోడ్లోని విశేషములు. శ్రీ హరనాథ మహాప్రభుని అద్భుత తత్వము తెలియజేయుచున్నవారు శ్రీ శ్యామ్ సుందర్, USA. ప్రతి గృహము కుసుమహరుల నిలయము 801వ ధారావాహికకు స్వాగతం, సుస్వాగతం. జగత్ ప్రభు అయిన శ్రీ హరనాథుడు తాను ప్రత్యక్షంగా మనకు స్వాధీనమవుతూ మనను స్వాధీనం చేసుకునే అతి విశిష్టమైన కార్యక్రమం చేపట్టినారు. మానవాకృతిలో దర్శనం కలిగించుచు క్రమక్రమంగా ఆ రూపంలో దాగి ఉన్న తన అపురూప ప్రేమ స్వరూపాన్ని భక్తులకు ప్రసాదించుచున్న అపురూప ప్రేమమూర్తి శ్రీహరనాథుడు అని అనేక మంది భక్తుల అనుభవం వలన విశదమగుతుంది. దీని వలన శ్రీహరనాథ మహాప్రభు అనేక మంది దుర్బల జీవుల బాధ్యతలు వహించి వారి ఆధ్యాత్మిక అభివృద్ధికి తగిన సహాయ సహకారాలు అందించుచున్న ప్రేమ సాగరుడు శ్రీహరనాథుడు. ఆ మహాప్రభు ఏ కొద్దిగా కూడా స్వార్థవాసన లేని త్యాగ సంపన్నుడుగా రూపొందించిన ప్రేమ రససింధువు. పరుల దీనత్వాన్ని, బాధను కూడా చూడలేని పరమ దయాళుడు. ఎంతటి అపరాధాన్ని కూడా క్షమించగలిగిన క్షమామూర్తి. అహంకారము సోకని శుద్ధ సత్య పరిపూర్ణుడు, నవనీత హృదయుడు, అభిమానరహితుడు. శ్రీహరనాథుడు మన హృదయనాథుడు. ఇదియే శ్రీహరనాథ మహాప్రభువుని అద్భుత తత్వము. ఇంతటి మహత్తర మహిమోన్నతమైన అద్భుత కార్యక్రమము టీవీ మాధ్యమము ద్వారా ప్రపంచ ప్రజలకు అందజేయుటకు సహాయ సహకారములు అందించిన దాతలు, భక్తులు, USA వాస్తవ్యులు శ్రీమతి టి పద్మజ, శ్రీ టి శ్రీనివాసులు, వారి ముద్దుల బిడ్డలు చిరంజీవులు ప్రణవ్, ప్రణీతలకు సకల శుభములు, ఆయురారోగ్యములు, సరస్వతీ కటాక్షములు ప్రసాదించమని శ్రీ కుసుమహరనాథులకు మా ప్రార్థన. పుట్టినరోజు శుభాకాంక్షలు. కుసుమహరనాథ్ మిషన్ ఇండియా అధ్యక్షులు శ్రీ VVS బంధకవి గారు 4/9/2024 రోజున పుట్టినరోజు శుభాకాంక్షలు. వారికి, వారి కుటుంబ సభ్యులకు సకల శుభములు కలుగజేయమని శ్రీ కుసుమహరనాథులకు మా ప్రార్థన. శ్రీ అంకరాజు హరీష్ కౌండిన్య పుట్టినరోజు 4/9/2024. వారి తల్లి అంకరాజు రాధారాణి, వారి కుటుంబ సభ్యులకు సకల శుభములు కలగజేయమని శ్రీ కుసుమహరనాథులకు మా ప్రార్థన. శ్రీ హరనాథ మహాప్రభుని శ్లోకం. జయము శ్రీ కుసుమా ప్రియ జయము జయము, జయము పాగల్ హరనాథ జయము జయము, జయము భక్త జనావని జయము జయము, జయము గౌరాంగహర జయము జయము. చిరంజీవి శార్వాణి తెలిపిన శుభాకాంక్షలు వినండి. జై శ్రీ కుసుమహర. ప్రేమావతారులు, కృపావతారులు శ్రీ కుసుమహరనాథుల అనంత చరిత్రను, తత్వమాధుర్యమును, లీలలను, వారి భక్తులకు వ్రాసిన అసంఖ్యాకమైన లేఖలలోని విశిష్టతను, అనేక మంది భక్తుల అనుభవాలను, వారికి జరిగిన లీలలను ప్రపంచ ప్రజలకు టీవీ మాధ్యమము ద్వారా ప్రతి గృహము కుసుమహరుల నిలయము అను మహత్తర కార్యక్రమము 800 ఎపిసోడ్ పూర్తి చేసుకున్న శుభ సందర్భమున శ్రీ కుసుమహర భక్త కోటికి మా శుభాకాంక్షలు. శ్రీ కుసుమహరనాథులు వారికి సకల శుభములు కలుగజేయగలరని మా ప్రార్థన. జై శ్రీ కుసుమహర. శుభాశీస్సులు అందజేయుచున్న మహాత్ములు శ్రీమాన్ వి నరసింహాచార్యులు గారు. అనేక సంవత్సరాల తర్వాత శ్రీ కుసుమహరనాథుని జీవ చరిత్ర, ప్రభుని చరితామృతమనే పేరు చేత సినిమా రూపంలో ప్రకటించుట ఎంతో ముదావహం. మీరు ఈ సీరియల్ని చూస్తూ ఎంతో సంతోషిస్తున్నారు. దీనిలో హరనాథ మహాప్రభు జీవిత చరిత్రనే కాక ఆయన ఇచ్చిన ప్రబోధాలన్నింటినీ కూడా మనము ఉపయోగిస్తున్నాం. ఆయన జీవితం ఏమిటి, ఆయన ఏ తత్వాన్ని ప్రచారం చేయదలిచినారు, మానవాళికం అంతా కూడా
ఒక ప్రేమ సూత్రంతో బంధించబడవలనని ఆయన అత్యంతమైనటువంటి కోరిక. అది పూర్తి చేయవలననేది మనమందరం ఆశిస్తాం. మీరందరూ సినిమాను చూస్తూ ఉన్నారు, ఎంతో సంతోషిస్తున్నారు. ఇది దిగ్విజయంగా కొనసాగవలే. ప్రపంచమంతా కూడా ఈ భావాలను తీసుకొని అనేక కార్యక్రమాలు ప్రకటించవలసిన నా యొక్క మానసిక నిశ్చయమైనటువంటి భావాన్ని మీకు తెలుపుతూ ఉన్నాను. మీ అందరికీ కూడా నా సంపూర్ణ ఆశీస్సులను తెలియజేస్తూ ఉన్నాను. దివ్య సందేశములు, తత్వము ఇదంతా కూడా జగత్తుకు ఇంత విషదంపరిచినటువంటి వారు ఇదివరకు రాలేదు, ముందు వస్తారో తెలియదు. కానీ ఇప్పుడు మిషన్ ఇండియా వారి యొక్క అత్యంతమైనటువంటి శ్రద్ధాభక్తులతో చేయబడిన ఈ కృషి యొక్క ఫలితమా అన్నట్టు ఈ దివ్యమైన అనేక సంవత్సరాల తర్వాత వచ్చేది. మేము ఎంతో గర్విస్తున్నానని మీకు మనం చేస్తున్నాను. మేము పురాతనమైన భక్తులను కూడా మేము సాహసించలేదు. ఎందుకంటే ఎన్నో కారణాలు ఉంటాయి. ధనాభావం ఉండొచ్చు, భక్తి శ్రద్ధ తక్కువ, ఎన్నో కారణాలు ఉన్నాయి. అయినా ఇప్పుడు చేసినటువంటి మిషన్ ఇండియా వారి యొక్క మిత్రులందరూ ఏర్పడి సాహసించి ధనానికి వెనుకబడకుండా చాలా చక్కగా కార్యక్రమం జరిపినారు. దాంట్లో ఉన్న ఫోటోగ్రఫీ కానీ సంభాషణ కానీ అన్నీ కూడా అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ మిషన్ ఇండియా సభ్యులందరికీ కూడా నా యొక్క ప్రేమను తెలుపుతూ ఉన్నాను. వారి యొక్క కృషి అత్యంత జయప్రదంగా జరుగుతుంది. ఇది తిలకించేటువంటి భక్తులందరికీ కూడా ప్రభువు తన శుభాశీస్సులను వర్షించవాలని వారి శ్రీచరణాలకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. బోల్ శ్రీ ఠాకుర్ హరినాథ్కి జై, మజాకు స్వదేవికి జై, బృందావన హరిగోపాల్కి. ప్రతి గృహము కుసుమహరుల నిలయం అని చెప్పి ఒక చక్కని ధారావాహిక కార్యక్రమం ప్రసార మాధ్యమాల ద్వారా ఇంటింటికి శ్రీ కుసుమహరనాథుల యొక్క ప్రేమతత్వం అందజేయబడుతుంది. ఈ సందర్భంగా ఈ కుసుమహరుల యొక్క దివ్య చరిత్ర ఏదైతే ఉందో, సంకీర్తన ఏదైతే ఉందో, ప్రేమావతారుల యొక్క కృప ఏదైతే ఉందో, భక్తులు అనుభవించినటువంటి లీలలు కానివ్వండి, భక్తులే స్వయంగా పొందినటువంటి స్వామివారి యొక్క అమ్మవారి యొక్క కటాక్షం కానివ్వండి, ఎంతోమంది ఈ ధారావాహిక కార్యక్రమం ద్వారా చూస్తున్నారు. వారందరికీ కూడా ఆ శ్రీహరినాథుని యొక్క దివ్యాశీస్సులు ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ముఖ్యంగా 16 సంవత్సరాలు పరిపూర్ణం చేసుకుని 800 ఎపిసోడ్లు ప్రతి గృహము కుసుమహర నిలయం అనే ధారావాహిక మనకి మరింత చేరుతూ ఉందంటే ప్రసార మాధ్యమాల ద్వారా దాని వెనుక ప్రేమతత్వం పైన అమితమైనటువంటి భక్తి కలిగినటువంటి ప్రేమతత్వాన్ని మనకి అందిస్తున్నటువంటి సర్వమానవ కోటిని రక్షిస్తూ ఈ ధారావాహికలో అందుకే మనం సర్వాంతరయామి అయినటువంటి కుసుమహరనాథులని అంగుష్ట మాత్రంగా మనం మన మందిరాల్లో పెట్టుకుని పూజిస్తాము. ఎందుకంటే ఎంత పెద్దగా విగ్రహాలు ఉంటే అంత ఎత్తున మనం పూజని చేస్తూ ఉండాలి. విగ్రహాలలో ఏం చూస్తున్నాం? కుసుమహరనాథులనే చూస్తున్నాం, మా అమ్మని చూస్తున్నాం, మా నాన్నని చూస్తున్నాం అనే భావంతో అందులో మనం మునిగి తేలుతూ ఉంటాం అనమాట. తల్లిదండ్రులు వారే, రక్షకులు వారే, మనని పోషణ చేసేటువంటి వారే అన్న భావంతో ఉండేటప్పటికీ మనకి ఏంటంటే మన అమ్మతత్వాన్ని నాన్నతత్వాన్ని కూడా మనం మనలో ఇముడ్చుకుని భక్తులుగా ఉండి ఆ భక్తి ప్రేమలతోటి మనం ఏం చేస్తామంటే కుసుమహరనాథులే మా అమ్మ నాన్నలు అనుకున్నందున వాళ్లే గురువు. తల్లి తామెనే, తండ్రి ఆయన్నే, అందరూ వారే. తల్లివి తండ్రివి నీవే, గురుడవు దైవం అనుచు మనము ఆయనని రక్షణ చేసామని అడుగుతూ ఉంటాం అన్నమాట. ఇంతేకాదు మరి ఇంతదాకా పొందింది ఏమిటి కుసుమహరనాథ మిషన్ ఇండియా అందించినటువంటి ధారావాహికలు అని ఒకసారి అనుకుంటే అందులో చాలా విశేషమైన శక్తులు ఉన్నాయమ్మా. ఏమున్నాయి? అసలు కుసుమహర మిషన్ ఇండియాలో చాలా బాగా పనిచేస్తున్నది ఫిలిం డివిజన్. ఫిలిం డివిజన్ అంటే ఈ ధారావాహికలు కానీ, పుస్తకాలు ప్రచురణలే కానీ, నిత్య దినచర్యలు రాసుకోవడానికి పుస్తకాలు అందించిన దానిలో ఎంతమంది భక్తులను అందులో ముద్రణ వేశారు. అంతమంది భక్తులు మనకి ఇప్పుడు చూడాలంటే ఇవి పెద్ద నిఘంటువులాగా పనిచేస్తాయి అన్నమాట. అంతేకాదు మనకి అందులో వాటిలో ఏమేమి ఈ ధారావాహికలు మనం పొందింది ఏమిటాయా అంటే హర బోధలు, హర లేఖలు, హర వ్యాఖ్యలు, హర లీలలు, ఆయన హరతత్వ విచారణ, హరతత్వ ప్రేమమయ జగత్తు విహారాన్ని హరనామంతో ఉన్నతాన్ని మనం ఆస్వాదించడాన్ని చూడడం, హర ఆశ్రమాల, హర మందిరాల, హర ఆలయాల వివరణను అందించేటువంటి గ్రంథరాజాలను మనం చూడడం,
హరలీలల్ని సులువైన రీతిలో మనందరం కూడా అవగాహన చేసుకునే విధంగా మనం ఆనందామృత వర్షిణిని పొందాం. నిజంగా ఆనందం అంటే ఆనందమేనండి. ఆ అమృత వర్షిణిలో ఒక్క లీల ఒక రోజు చదువుకొని మనం కళ్ళు మూసుకొని ఆ భావనలో మనం మునిగిపోతే అంతకన్నా విశేషమైనటువంటి అనుభూతిని మనం పొందుతున్నాం. హరుడే మనలో ఉండి మనలో మాటలు ఎన్నో చెప్పిస్తున్నాడని, కోపాన్ని, ద్వేషాన్ని, రాగాన్ని అన్నిటిని కూడా అణిచివేస్తున్నాడని, తన భక్తిలో ముంచుకొని తన లోపల దరి చేర్చుకుంటున్నాడన్న భావాన్ని ఈ లేఖల తత్వంలో మనం పొందాం. మనం ఈ దృశ్యకావ్యాల వల్ల, దృశ్యకావ్యం అంటే ధారావాహికల ద్వారా నాద అమృతాన్ని ఎంత చక్కగా పొందామంటే, అసలు మనం ఆ భజన చేస్తున్నామంటే భజనలో మునిగిపోవడమే. ఏకనామం చేయడము చాలా కష్టం. కాబట్టి కలో నాదమే తప్ప, శబ్దమే తప్ప, ధ్వనే తప్ప, నాటేంటి హరనాథ భజన తప్ప మనకి మోక్ష మార్గం ఇంకొకటి లేదు. భక్తకోటికి మా విజ్ఞప్తి ఏమనగా, వారి కృపా కటాక్షాలతో శ్రీవారి సందేశాలను, లేఖ విశిష్టతలను, భక్తులకు జరిగిన అనేక లీలలను, అనేక ప్రదేశాలలో జరుగుతున్న కుసుమహరనాథుల కార్యక్రమాలను అనగా సంకీర్తనలను, తత్వగోష్ఠులు, నామ సప్తాహాలు, 1008 రోజుల నామయజ్ఞం, శ్రీవారి కళ్యాణ మహోత్సవాలు అత్యంత ప్రయాసవృత్తిలో చిత్రీకరించి టీవీ ద్వారా నిరంతరంగా ప్రసారం చేయుచున్నారు. ప్రతి గృహము కుసుమహరణ నిలయం కార్యక్రమం ద్వారా నిరంతరంగా ప్రసారం చేయుటకు తమ వంతు సహాయ సహకారాలు అందించి ఈ మహాయజ్ఞంలో ప్రతి కుసుమహరనాథ భక్తులు కూడా పాలు పంచుకొని కుసుమహరనాథుల కృపా కటాక్షాలు పొందగలరని మా యొక్క వినయపూర్వకమైన ప్రార్థన. కుసుమహర. శ్రీమతి డాక్టర్ విష్ణుప్రియ, చెన్నై. ప్రతి గృహము కుసుమహర నిలయము 800 ఎపిసోడ్ సందర్భముగా డాక్టర్ విష్ణుప్రియ, చెన్నై నుంచి వారి సందేశము. I have no doubt whatsoever that the program will cause 1000 episodes with Baba's blessings. Your efforts are immense and I am sure that Baba will make it to reap the desired result. Jai Kusmahara. శ్రీ కుసుమహరల జీవిత విశేషములు తెలియచేయుచున్నవారు శ్రీమతి సంతోషి. హరనాథుని అవతార ఉద్దేశం జీవకోటి హృదయాల్లో కృష్ణ ప్రేమను వికసింపజేయడం. ప్రేమకు బీజం నామస్మరణ కాబట్టి అది తన మాతృమూర్తి నుంచే మొదలుపెట్టాలి అనుకున్నాడు. చిన్ని కృష్ణుడు యశోదమ్మను ఆట పట్టించినట్లుగా తల్లి భగవతిని చూసి రోధించేవాడు. ఆమె అయ్యో కన్నయ్య ఇదెక్కడి ఏడుపురా, రామరామ హరిహరి అనటంతో ఏడుపాపి తల్లికేసి నవ్వేవాడు. అది గమనించిన తల్లి నిరంతరం హరినామస్మరణ చేస్తూనే ఉండేది. నిదురించిన సమయంలోనైనా హరినామస్మరణ ఆపితే మళ్లీ ఏడ్చేసేవాడు. ఇలా తల్లితో నిరంతరం నామస్మరణ చేయించిన బాలకృష్ణుడు మన హరనాథుడు. బృందావన కృష్ణుడు చూపించిన లీలలన్నీ హరనాథుడు బాల్యంలోనే చూపించారు. సర్వప్రాణుల్ని ఆదరించేవారు. ఒకసారి తల్లితో కలిసి శివాలయానికి వెళ్లిన హరనాథుని చుట్టూ ఉడతలు చేరాయి. శివధ్యానంలో మునిగిన తల్లి ఒక్కసారి కళ్ళు తెరిచి చూడగానే ఉడతలన్నీ పారిపోయాయి. కాని హరనాథుల్లో ఓ దివ్య తేజస్సు వెలిగొచ్చి ఆ ఆలయంలో శివలింగాన్ని ఆవహించింది. ఆ వెలుతుర్లో పరమశివుని దర్శనం కావడంతో ఆ తల్లి ఉప్పొంగిపోయింది. ఎన్నో లీలలు, ఎన్నో దైవకార్యాల్ని అందరికీ చూపిస్తూ హరనాథుడు దినదిన ప్రవర్ధమానుడయ్యాడు. ఒకరోజు చక్కగా అలంకరించుకున్న హరనాథుని మెడలో హారాన్ని శశిభూషణుడు దొంగలించాడు. ఎవరో రావడం గమనించి దాన్ని కుప్పలో వేశాడు. తల్లి మెడలో హారం ఏమైందని ప్రశ్నిస్తే ఆ చెత్త కుప్ప దగ్గరకు తీసుకువెళ్లి చూపించాడు. అది చూసిన శశిభూషణుడు ఆశ్చర్యపోయాడు. హరనాథునిలో దివ్యశక్తిని గ్రహించి క్షమించమని ప్రార్థించి ఆయన మొదట భక్తుడయ్యాడు. దైవం మానుష రూపేణ అనటానికి నిదర్శనం హరనాథుడు. ఒకనాడు దుర్గాదేవి జాతర సందర్భంగా భక్తులంతా చెరువులో స్నానానికి దిగారు. దీంతో ఆ చెరువు మురికి కూపంగా మారింది. అందరి దాహాన్ని తీర్చే చెరువు పాడవ్వడంతో హరనాథుడు కాలి బొటనవేలిని భూమిపై తాకించి పాతాళగంగను పైకి తెప్పించి అందరి దాహం తీర్చాట. ఇలా ఎన్నో సందర్భాల్లో అనేక లీలలు చూపించి అందర్నీ ఆకర్షిస్తూ వేద విద్యా పారంగతుడయ్యాడు హరనాథుడు. శుభాశీస్సులు అందచేయుచున్న విద్యావేత్త ఆచార్యులు డాక్టర్ రఘునాథ్ గారు. యుగళమూర్తులు, కలియుగ అవతారులు శ్రీ కుసుమహరనాథుల యొక్క దివ్యమైన అనుగ్రహంతో గురుతులు నరసింహాచారి బాబా గారు, లక్ష్మీకాంతరావు బాబా గారు, వెంకట్రావు బాబా గారి యొక్క దివ్యమైన ఆశీస్సులతో కారణజన్ములు శ్రీ గాదిరాజు విజయరామయ్య గారు వారిచే నిర్వహింపబడుతున్న
ధారావాహిక ప్రతి గృహము కుసుమహరణ నిలయమే 800వ ఎపిసోడ్కు చేరుకుంటున్న ఈ శుభ సందర్భంలో వారికి వారి కుటుంబ సభ్యులకు స్వామి యొక్క దివ్యమైన భవ్యమైన అనుగ్రహంతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో స్వామి చల్లగా చూడాలని చెప్పి కోరుకుంటూ వారు వయసును కానీ ఆరోగ్యాన్ని కానీ ఆర్థికాన్ని కానీ లెక్క చేయకుండా ఈ మహాయజ్ఞంలో కుసుమహరనాథులు చెప్పినట్టుగా ప్రపంచంలో నామము ధర్మ ప్రచారం ఎవరైతే చేస్తారో అదే నిజమైన సేవగా భావించి 800 ఎపిసోడ్ అంటే దాదాపుగా 16 సంవత్సరాలు ఆహర్నిశలు వారు ఈ యొక్క కార్యక్రమంలో నిర్విరామంగా పాల్పంచుకుంటున్నారు. వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు చేస్తున్న ఈ మహాయజ్ఞంలో మనవంతుగా కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి భక్తజనులందరికీ ప్రార్థన చేస్తూ కుసుమహర. శ్రీ హరనాథ తత్వము విశదీకరించుతున్న విద్యావేత్త శ్రీమతి చింతావాణి శర్మ, కాకినాడ. నిరంతర నామస్మరణతోటి మనం ఆయన్ని మన గుప్పిట్లో పెట్టుకోవాలి. నామం చేయకపోతే ఆయన మనకి దొరకరు. నామమే మనకి కలియుగంలో నామస్మరణని మించింది లేదు. నామం చేస్తే కలియుగంలో వెంటనే మనకి ఫలితం లభిస్తుంది. ఎందుకంటే కలే నామస్మరణే ముక్తి అన్నారు. ఇంకా యజ్ఞయాగాదులు అక్కర్లేదు, క్రతువులు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. అన్నిటికీ మించింది నామం. ఈ నామాన్ని మనం నిరంతరం చేసినట్లయితే మనకి కుసుమహరుల యొక్క అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. ఆ అనుగ్రహం లభించి మనం వారి యొక్క కృపకి పాత్రులవుతాం. మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారు అందరూ ఆ కృపకి పాత్రులు అవుతారు. అందరికీ మానవాళి అందరి యొక్క మనుగడికి మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటూ విజయరామయ్య గారి కృషి నిరంతరం ఫలించాలని 800 ఎపిసోడ్ చాలా దివ్యంగా భవ్యంగా జరిగి ఇంకా ముందుకి అనేక ఎపిసోడ్స్ నిర్వహిస్తూ వాటిని కూడా ఆయన హిందూ ధర్మం ఛానల్ ద్వారా ప్రసారం చేస్తూ మన అందరికీ బాబా యొక్క తత్వం, బాబా లీలలు, బాబా గురించి మనం చేసేటువంటి సాధు సేవ పుస్తకాలని బాబాకు సంబంధించినటువంటి నామకోటి లిఖిత యజ్ఞాన్ని యమునా నదిలో మరొక అనేక నదుల్లో కలపటాన్ని ఇటువంటి అనేక విషయాల్ని మనం ఆకళింపు చేసుకుంటూ బాబా యొక్క తత్వాన్ని తెలుసుకుంటూ బాబా భక్తులుగా మనం మిగతా అందరినీ కూడా బాబా భక్తి మార్గంలోకి తీసుకొస్తూ ప్రతి గృహము కుసుమహరణ నిలయమే, ఇందులో సందేహము లేదు, ఎటువంటి సందేహం లేదు అనేటువంటి నిర్ధారణ అందరికీ కలిగేట్టుగా చేస్తూ మన జీవితాన్ని మనం పునీతం చేసుకుందాం. స్వస్తి. జై బోలో శ్రీ కుసుమహరనాథ్ की जय. మాతృశ్రీ కుసుమకుమారి దేవి की जय. బృందావన హరగోపాలకు జై. ప్రతి గృహము కుసుమహరుల నిలయమే అనే కార్యక్రమం 800 ఎపిసోడ్కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని గాదిరాజు విజయరామయ్య గారు ఇంత దిగ్విజయంగా పూర్తి చేస్తూ వారికి ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా గాదిరాజు విజయరామయ్య గారి కుటుంబానికి వారికి సహకరిస్తున్న మిగతా వారందరికీ కూడా ఈ ఎపిసోడ్ తయారు చేస్తున్న కార్యకర్తలు, భక్తులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి గృహము కుసుమహరుల నిలయమే అనే కార్యక్రమం 1000 ఎపిసోడ్ వరకు వెళ్లాలని మనస్ఫూర్తిగా దేవదేవుడైనటువంటి శ్రీ కుసుమహరనాథులను ప్రార్థిస్తున్నాను. జై శ్రీ కుసుమహర. శ్రీ కుసుమహరుల తత్వము విశదీకరించుతున్న భక్తురాలు శ్రీమతి టి పద్మజ శ్రీనివాసులు, USA. ప్రేమావతారులైన శ్రీ కుసుమహరునాథుల సచ్చరిత్ర ఎన్ని నోళ్ల ప్రశంసించినను తక్కువే. శ్రీవారి చరిత్రను, లీలలను, తత్వ మాధుర్యమును సంపూర్ణముగా తెలుసుకొని జగత్తునకు తెలియజేయు ప్రయత్నము ఎందరో మహితాత్ములు ప్రయత్నించిరి, కానీ సంపూర్ణ సాఫల్యతను పొందలేదు. శ్రీ హరనాథ మహాప్రభు స్వయముగా తెలిపిన మాట, మై లైఫ్ ఇస్ అ సీల్డ్ బుక్, నా జీవితము సీలు వేయబడిన గ్రంథము అన్నారు. శ్రీ హరనాథ మహాప్రభువునకు సంపూర్ణముగా ఆత్మార్పణ చేసి ఆయన చేతి యంత్రములైన అంతరంగిక భక్తులను విశేషమైన కృపను ప్రసాదించిరి. ప్రభు హరనాథుని లీలలు అనంతమైనవి, తరగనివి. అంతేగాక తన భక్త కోటికి ప్రభువు వ్రాసిన అసంఖ్యాకమైన లేఖలలో ఎన్నో విలువైన సందేశములు, బోధనలు, మానవ జీవితంలోని వివిధ దశల గురించి అనేక భక్తులు బాబాతో కలిసి తిరిగినవారు.
ఆయన జీవిత దశలో అంతరంగికం అయిన దివ్యత్వం చాలా కాలం తరువాత వారు గ్రహించగలిగేవారు. శ్రీ హరనాథుని ప్రేమతత్వము విశ్వజననీయం. ఏ ఒక్క జాతికో దేశానికో పరిమితము కానిది. శ్రీ కుసుమహరనాథుల సందేశములు, లీలలు, తత్వము వ్యాప్తి చేయాలనే ఉన్నత ఆదర్శం మాది. ఆయన సందేశం భారతదేశానికి మాత్రమే పరిమితం కాకుండా విశ్వవ్యాప్తి కావాలని, సకల మానవకోటికి చెందాలని, ప్రపంచవ్యాప్తముగా ఉన్న ఒకే భగవానుని సంతానానికి అందాలని, ఎందుకంటే ఆయనను ప్రేమించాలని, స్వామిచే ప్రేమింపబడాలని మా ఉద్దేశము. పాగల్ హరనాథ్ 4వ భాగము 132వ లేఖ. ప్రభువుని మరొక అద్భుత సందేశము. బాబా: నిజం చెప్పాలంటే మీలో ఒక్కొక్కరు నీ తాయికి ఒక్కొక్క చేయి వంటివారు. మీ ద్వారానే ఆయన తన పనులను చేసుకుంటాడు. ప్రభువు మీ అందరికీ ఎంతో ఇచ్చాడు, ఇంకా అధికంగా ప్రసాదిస్తాడు కూడా. మీరు కూడా శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తినప్పుడు ఆయా ప్రజబాలురు ఆయనకు సహాయం చేయాలనే భావనతో ఆత్రంగా తమ కొంకికర్రలను ఆ పర్వతానికి పోటీగా పెట్టినట్లుగానే ప్రభువుని పనులు, కార్యక్రమములు ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. హరనాథ్ పై సందేశమును ఆదర్శంగా తీసుకొని కుసుమహరుల బిడ్డలుగా, వారి భక్తులుగా మన బాధ్యత ఏమనగా, కుసుమహరులు మనకు ఇచ్చిన నిధిని మన భావి తరాల వారికి, ప్రపంచ ప్రజలకు అందించాలి. వెలకట్టలేని శ్రీవారి అనంత సాహిత్యము. బాబా మీరందరూ నా సజీవ ప్రతీకలు, అందుకే మీరందరూ పరమ పవిత్రంగా ఉండాలని నా ఆకాంక్ష. ఈ ప్రపంచమంతటా ప్రభువుని నామము, ప్రభువుని ప్రేమ ప్రచారమగుగాక. ప్రభువుని నామము సర్వత్రా జయయుక్తమగుగాక. హరనాథ్. శ్రీ హరనాథ ప్రభువు మనకిచ్చిన సందేశము, వారి భక్తులుగా, వారి బిడ్డలుగా ప్రతి గృహము కుసుమహరుల నిలయము కార్యక్రమము నిర్విరామముగా, నిరంతరార్యముగా జరుపుటకు మన వంతు సహాయ సహకారములు అందించాలని, ప్రభువుని సేవలో భక్తులందరూ పాల్గొనగలరని మా నమ్మకము, మా విజ్ఞప్తి. అధికస్య అధికం త్వరిగతిలో అందరూ తోడ్పడతారని, మరిన్ని విషయ వివరణలతో, సంకీర్తనలతో కొంగొత్త విషయాల్ని పొందుతారని ఆశిస్తున్నాం. భక్త కోటికి సకల శుభములు కలుగజేయమని మరియు అనేక కార్యక్రమములు చేయు శక్తిని ప్రసాదించమని అవతార పురుషులు, కలియుగ ప్రేమావతారులు, కృపావతారులు, ఆపద్బాంధవులు శ్రీ కుసుమహరనాథులకు మా ప్రార్థన. శుభాకాంక్షలు తెలియచేయుచున్న భక్తులు శ్రీ జవేరి, బొంబాయి. ప్రతి గృహము కుసుమహర నిలయము 800వ ఎపిసోడ్ సందర్భముగా బాంబే నుంచి హరీష్ జవేరి గారు తెలిపిన సందేశము. కంగ్రాచులేషన్స్ టు ప్రతి గృహము కుసుమహర నిలయము ఆన్ రీచింగ్ ద ఇంక్రెడిబుల్ మైల్ స్టోన్ ఆఫ్ 800 episodes. Your dedication, hard work and commitment to excellence have made this achievement possible. Wishing you continued success and many more milestones ahead. Here's to many more episodes filled with joy, inspiration and entertainment. Keep shining. Jai Shri Kusmaharnath. Best wishes, Harish Zaveri, Bombay. శ్రీ కుసుమహర్లు జరిపిన అద్భుత లీల విశదీకరించుతున్నవారు శ్రీమతి ప్రణీత, వైజాగ్. మీ అందరికీ కుసుమహర. నా పేరు ప్రణీత. హరినాథ స్వామి 1897లోని ఆయన ఉద్యోగం చేస్తున్న సమయంలోని ప్రతిరోజు కూడా ఉద్యోగం అయిపోయిన తర్వాత సాయంత్రం మాటలైన సరదాగా అలాగా పక్షులతోటి, జంతువులతోటి సాయంకాలం పూట వాటితో పాటు ధ్యానం చేయడం కోసం అని చెప్పేసి ఆయన అడవికి వెళ్తుండేవారట ప్రతిరోజు కూడా. అయితే కొంతమంది దుష్టులు ఉన్నారే, వాళ్ళు ఆయన్ని రోజు కూడా వెంటాడుతూ ఉండేవట. అది కాశ్మీర్ కదా, కాశ్మీర్లోని మంచు పడుతున్న సమయంలోని ఆ భూమంతా కూడా మంచుతోటి కప్పబడిపోయి ఉండేది. పక్షులకి, జంతువులకి, వాటన్నిటికీ కూడా వేసవకాలంలోని ఆహారం సమకూర్చుకోవడానికి, అంటే శీతాకాలంలో సమకూర్చుకోవడానికి అవ్వక అవి వేసవకాలంలోనే సమకూర్చుకొని చెట్ల సందుల్లోని, వాటిల్లోని, గుహలోని దాచుకునేవాట అవి. ఈ హరినాథ స్వామి రోజు జంతువుల దగ్గరికి, పక్షుల దగ్గరికి వెళ్ళటం ఎప్పుడైతే ఈ దుస్తులు చూసారో వాళ్ళకంటూ ఒక ఉపయోగం ఉన్నది, మనం ఈయనతో పాటు వెళితే పక్షులు, జంతువులు దాచుకున్నటువంటి ఆహారాన్ని మనం దొంగిలించవచ్చు అన్న ఉద్దేశంతో ఆయన వెంటాడడం మొదలుపెట్టారు. ఆయన ఉంటే మరి పక్షులు, జంతువులు వాటికి స్నేహితులు కదా, ఆయనకి తీసుకోవడం అవ్వదు. అంచేత హరినాథ స్వామిని పట్టుకొని బంధించి లోయలో పాడేద్దామని ఆలోచించారు. వాళ్ళు పన్నాగం పండారు. అయితే హరినాథ స్వామి అది గమనించారు.
ఎప్పుడైతే ఈ దుస్తులు అడవిలోకి ప్రవేశించి పక్షులు జంతువులు దాచుకున్నటువంటి ఆ ధాన్యాన్ని దొంగిలించాలని చూశారో, ఈ ప్రభుత్వానికి ఏదైతే ఈయన ఉద్యోగం చేస్తున్నారో ఆ ప్రభుత్వానికి ఈ దొంగల గురించి ఎక్కడ చెప్పేస్తారో అన్న అనుమానంతో ఆయన పట్టుకుని లోయలో పారేద్దామని చెప్పేసి ఆయన పట్టుకున్నట్ట. ఈ దుస్తులు హరినాథస్వామిని పట్టుకోగానే ఒకలాంటి శక్తి, ఒక కరెంటు పాస్ అయ్యి ఆయన నుంచి కరెంటు షాక్ లాంటిది ఆ దుస్తులకు తగిలి వాళ్ళే పడిపోయారంట లోయలని. ఎంత విచిత్రం అండి ఇది, ఎంత బాగుంది వినడానికి కూడాను. హరినాథస్వామి ఎంత మహిమగలటువంటి స్వామి అండి.